నమస్కారం ఎస్ఎల్టీ న్యూస్ కు స్వాగతం నా పేరు రత్నకుమారి ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కు ఏర్పాట్లు పూర్తి జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా వెల్లడి అభివృద్ధి టీడీపీతోనే సాధ్యం సిటీ అసెంబ్లీ అభ్యర్థి వనమాడి కొండబాబు స్పష్టం పవన్ కళ్యాణ్ ద్వారానే సమాజంలో మార్పు వస్తుంది జనసేన రూరల్ అభ్యర్థి పంతం నానాజీ సీఎంగా జగన్ అయితే అందరికీ సంక్షేమ ఫలాలు సిటీ వైసీపీ అభ్యర్థి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఈ నెల 22వ తేదీన తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం పోలింగుకు పక్కా ఏర్పాట్లు చేపట్టామని జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా తెలిపారు. కాకినాడ మెక్లారిన్ హైస్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ మెటీరియల్ను డిస్ట్రిబ్యూషన్ సెంటర్ను పట్టభద్రుల నియోజకవర్గ అబ్జర్వర్ జేఎస్వి ప్రసాద్తో కలిసి కలెక్టర్ సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా మాట్లాడుతూ జిల్లాలో ఎమ్మెల్సీ పోలింగుకు 7 డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల నుండి బ్యాలెట్ పత్రాలు పరిశీలించి బ్యాలెట్ బాక్సులతో పాటు పోలింగ్ కేంద్రాలకు బస్సులలో తరలించడం జరుగుతుందన్నారు. పోలింగ్ అధికారులు సిబ్బందికి పోలింగ్ మెటీరియల్తో పాటు అత్యవసర మందులతో కిట్ అందజేయడం జరుగుతుందన్నారు. మధ్యాహ్నం 1 గంట కల్లా బస్సులన్నీ బయలుదేరి పోలింగ్ కేంద్రాలకు వెళ్తారని కలెక్టర్ కార్తికేయ మిశ్రా తెలిపారు. ఉభయ గోదావరి జిల్లాలో పట్టభద్రుల నియోజకవర్గానికి 2,93,794 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారని కలెక్టర్ కార్తికేయ మిశ్రా తెలిపారు. ఈ కార్యక్రమంలో కాకినాడ ఆర్డీఓ జి రాజ్కుమారి, సెట్రా సిఇఓఎస్ మల్లిబాబు ఉన్నారు. తెలుగుదేశం పట్ల ప్రజలు ఆదరాభిమానాలు కనబరుస్తున్నారని కాకినాడ సిటీ అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి వనమాడి కొండబాబు అన్నారు. కాకినాడ జగన్నాథపురం 25వ డివిజన్ వినాయక టెంపుల్, భానువారి స్ట్రీట్లలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచార కార్యక్రమంలో సిటీ మేయర్ శంకర పావని, పార్టీ నగర అధ్యక్షులు నున్నా దొరబాబు, టీడీపీ కార్పొరేటర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీడీపీ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మీడియాతో మాట్లాడారు. తన హయాంలో కాకినాడ నగరాన్ని అభివృద్ధి చేశానన్నారు. తిరిగి ఎమ్మెల్యేగా గెలిస్తే మరింత అభివృద్ధి చేసి చూపిస్తానన్నారు. రేపు జరగబోయే 11వ తారీఖున ఎలక్షన్ కోసం ఈరోజు కాకినాడ నగరంలో ప్రతి ఇంటికి వెళ్ళి ఓట్లు అభ్యర్థిస్తున్నాం. ఈరోజు ప్రజల దగ్గరికి వెళ్తున్నాం, ప్రజలందరూ ఆశీర్వదిస్తున్నారు. ఈరోజు మళ్ళీ ప్రభుత్వం రావాలి బాబు, తెలుగుదేశం ప్రభుత్వం రావాలి, అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నారు. ఈరోజు అదేవిధంగా చూసుకున్నట్టయితే ఈ కాకినాడ నగరంలో ప్రజలు ఓటు అడిగే హక్కు తెలుగుదేశం పార్టీకి ఒక్కరికి ఉంది, వేరే వాళ్ళకి అర్హత లేదు, హక్కు లేదు కూడా. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ప్రతి గడప దగ్గరికి వెళ్ళి ప్రధాన సమస్యలు అడిగి తెలుసుకుని పనిచేస్తుంది. ఏదైతే ఆనాడు ఆ సమస్యలు అడిగి తెలుసుకుందో అన్నీ కూడా పరిష్కారం చేసింది. ఆ పరిష్కారం చేసింది కాబట్టి ఈరోజు ఓటు అడిగే హక్కు ఒక తెలుగుదేశం పార్టీకి ఉంది. ఈరోజు కాకినాడ ఓటే కింద రాష్ట్రం అంతా అదే పరిస్థితి. ఈరోజు వేరే వాళ్ళకి హక్కు లేదు. అదేవిధంగా ప్రజలు కూడా కోరుకుంటున్నారు. ఈరోజు చెప్పింది చెప్పినట్టు చేశారు, మళ్ళీ వారే చేయగలరనే ఒక ఆలోచనతో ఈరోజు పట్టం కడుతున్నారు. సమాజంలో మార్పు జనసేనాని పవన్ కళ్యాణ్తోనే సాధ్యమని కాకినాడ రూరల్ జనసేన అభ్యర్థి పంతం నానాజీ చెప్పారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలకు ఆకర్షితులై కరప మండలం, కాకినాడ రూరల్ మండలంలోని పలు గ్రామాల నుండి వివిధ రాజకీయ పార్టీల నుండి జనసేనలో చేరారు. కాకినాడ సిటీ ఎస్సీసీఎల్ అధ్యక్షులు విప్పర్తి మోహన్, వైఎస్ఆర్సీపీ నాయకులు తనికెళ్ల సూర్యనారాయణ జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వారికి రూరల్ జనసేన అభ్యర్థి పంతం నానాజీ పార్టీ కండువాలు కప్పి స్వాగతం పలికారు. అలాగే జడ్భావారం నుండి రామకృష్ణ పార్టీలో చేరారు. పలువురు మహిళలు, కొవ్వాడ గ్రామం నుండి సుమారు 70 మంది యువకులు పంతం నానాజీ సమక్షంలో పార్టీలో చేరటం జరిగింది. అదేవిధంగా జనసేన కార్యకర్తల కోసం రూపొందించిన హెల్మెట్ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జనసేన రూరల్ అభ్యర్థి పంతం నానాజీ మాట్లాడుతూ సమాజంలో మార్పు పవన్ కళ్యాణ్ ద్వారానే సాధ్యపడుతుందని ప్రజలు విశ్వసిస్తున్నారని అన్నారు. జనసేన పార్టీ అధ్యక్షులు మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు నాకు కాకినాడ రూరల్ కాన్స్టిట్యూన్సీ పోటీ చేసే అవకాశం ఇచ్చినందుకు ఆయన ధన్యవాదాలు తెలియజేస్తాం. అలాగే మ్యాండేట్తో పాటు ఎంతమంది జన సైనికులు ఇచ్చినందుకు ఆయనకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాం. ఈరోజు జీబావరం నుంచి పెద్ద సంఖ్యలో జన సైనికులు అందరూ వచ్చి మేము మీకు అండగా ఉన్నాం, రండి మనం నెగ్గించుకుందాం, పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి చేద్దాం, మిమ్మల్ని ఎమ్మెల్యే చేస్తా అని చెప్పి వారంతా వచ్చినందుకు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ 3 రోజుల నుంచి కూడా వివిధ పార్టీల నుంచి ఈ జనసేన పార్టీ మీద ఆకర్షితులై పెద్ద ఎత్తున జాయిన్ అవుతూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ యొక్క సిద్ధాంతాలు, ఆయన యొక్క మేనిఫెస్టో, ఆయన యొక్క నీతి నిజాయితీ నమ్మి వీళ్ళందరూ కూడా జాయిన్ అవుతూ ఉన్నారు. ఈసారి జరగబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీని గెలిపించి జగన్ను ముఖ్యమంత్రి చేయాలని కాకినాడ సిటీ అసెంబ్లీ వైసీపీ అభ్యర్థి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ప్రజలను కోరారు.
కాకినాడ 9వ డివిజన్ సగరపేట, గొడారిగుంట, లక్ష్మీనగర్ తదితర ప్రాంతాలలో సిటీ వైసీపీ అభ్యర్థి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఎన్నికల ప్రచారం చేపట్టారు. కాలినడకన ఇంటింటికి తిరిగి ప్రజలను ఓట్లు అభ్యర్థించారు. పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలోని అంశాలను వివరించే కరపత్రాలను ప్రజలకు పంచిపెట్టారు. సత్తమ్మ తల్లి ఆలయంలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పూజలు చేశారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయనకు పలుచోట్ల మహిళలు మంగళహారతులిచ్చి నుదుటిన వేరతిలకం దిద్ది ఆశీర్వదించారు. ఈ సందర్భంగా వైసీపీ అభ్యర్థి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ఈసారి ఎన్నికల్లో సిటీ అసెంబ్లీ అభ్యర్థి అయిన తనతో పాటుగా కాకినాడ ఎంపీ అభ్యర్థిగా వంగా గీతను గెలిపించవలసిందిగా కోరారు. జగన్ సీఎం అయితే అన్ని వర్గాలకు మేలు జరుగుతుందన్నారు. అర్హులైన వారందరికీ సంక్షేమ ఫలాలు అందుతాయన్నారు. వృద్ధాప్య పింఛన్ నెలకు 3,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ రాయుడు వెంకటేశ్వరరావు, నాయకులు స్టీఫెన్, రామకృష్ణ, పార్టీ రాష్ట్ర ప్రచార కార్యదర్శి రావూరు వెంకటేశ్వరరావు, కాకినాడ సిటీ మహిళా విభాగం అధ్యక్షురాలు పసుపులెట్టి వెంకటలక్ష్మి, కట్టారు త్రిమూర్తులు, సత్యబాబు, ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. నిన్ననే వైఎస్ఆర్ పార్టీ తరఫున అసెంబ్లీ అభ్యర్థికి నామినేషన్ చేయడం జరిగింది. ఈరోజు లక్ష్మీవారం 9వ డివిజన్లో ఇంటింటికి పాదయాత్ర మొదలు పెట్టుకోవడం జరిగింది. చాలా పెద్ద ఎత్తున ప్రజలందరూ స్పందిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి ముఖ్యమంత్రి చేయాలని అందరూ కూడా మంచి భావన ఉన్నారు. చంద్రబాబు నాయుడు మమ్మల్ని మోసం చేశాడు, కొండబాబు మమ్మల్ని మోసం చేశాడు అనే ఉద్దేశం ప్రజలందరూ ఉన్నారు. కానీ పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ పార్టీకి ఓట్లేసి నన్ను, గీత గారిని, అదేవిధంగా జగన్ గారిని ముఖ్యమంత్రి చేయాలని మంచి ఉద్దేశంతో ఉన్నారు. ఈ వార్డు కార్పొరేటర్ వచ్చి గతంలో వైఎస్ఆర్ పార్టీని నమ్మి వైఎస్ఆర్ పార్టీ వ్యక్తి కదా అని చెప్పేసి ఓట్లేయడం జరిగింది. ఓట్లేయడమే కాకుండా ఇక్కడ వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థిని కూడా గెలిపించడం జరిగింది. పెద్ద మొత్తంలో సుమారు 15 లక్షల రూపాయలు డబ్బులు తీసుకుని పార్టీ మారిపోయే పరిస్థితి. కానీ అయినా కూడా ప్రజలందరూ కూడా ఈరోజు కూడా పార్టీతో ఉన్నారు. తప్పకుండా ఈ వార్డు కార్పొరేటర్ ఎవడైతే ఉన్నాడో అతను చేసే రౌడీజాన్ని కూడా సహించాం. ఎవడైతే రౌడీజాన్ని చేస్తాడో రౌడీజాన్ని కూడా ఒకటి వెళ్తూ తీసేస్తాను రౌడీని అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. కాకినాడ నగరంలోని మార్వాడీలు హోలీ పండుగను ఘనంగా జరుపుకున్నారు. చిన్న పెద్ద అంతా కలిసి ఉత్సాహభరిత వాతావరణంలో ఒకరిపై ఒకరు రంగులు జల్లుకున్నారు. ఆనందంతో నృత్యాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం హోలీ పండుగను కుటుంబ సభ్యులతో కలిసి వేడుకగా జరుపుకుంటామని తెలియజేశారు. పండుగ చాలా బాగా చేసుకుంటాము, దాన్ని అందరూ కలిసి చేసుకుంటాము. హోలీ పండుగలో అది పండుగ అయినా ప్రతి సంవత్సరం వస్తుంది. కలర్తో ఆడుకుంటాం, అందరూ కలిసి స్నేహితులలాగా ఆడుకుంటాం. బాగుంటుంది హోలీ అని. కాకినాడ రూరల్ టీడీపీ అభ్యర్థి పిల్లి అనంతలక్ష్మి కొవ్వూరు, తోరంగి గ్రామాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ప్రచార రథంపై నుండి ఆమె అందరికీ అభివాదం చేస్తూ ముందుకు సాగారు. ఓటర్లను ఓట్లు అభ్యర్థించారు. తన హయాంలో చేసిన అభివృద్ధిని చూసి తిరిగి ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా చలమలశెట్టి సునీల్ను గెలిపించాలన్నారు. కొవ్వూరు, తోరంగి గ్రామాల మీదుగా ఈ ఎన్నికల ప్రచార యాత్ర కొనసాగింది. ఈ కార్యక్రమంలో నాయకులు వేటూరి నాగమణి, పంపన రామకృష్ణ, వీరన్న, దుర్గాప్రసాద్, తాతబాబు, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కాకినాడ రూరల్ నియోజకవర్గంలో తోరంగి గ్రామం ఈవేళ ప్రజారథం వెళ్తుంది. ప్రజలందరినీ కూడా ఓటు అడగటానికి. ఎందుకంటే మేము 2014లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా నాకు సీటు ఇవ్వటం, ప్రజలందరూ కూడా బ్రహ్మరథం ఆవేళ పెట్టారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మా భార్యాభర్త ఇద్దరం కూడా దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ప్రజల్లో ఉండి ప్రజల సమయం తెలుసుకుని అన్నీ కూడా మేము చేయడం జరిగింది. ఈ తోరంగి గ్రామం వచ్చేటప్పటికి ఒకే ఒక సమస్య, మంచినీళ్ళ సమస్య. 40 సంవత్సరాలు మంచినీళ్ళ సమస్య ఎంతో బాధపడేవారు అందరూ కూడా. ఈవేళ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా, నారా లోకేష్ బాబు గారు పంచాయతీరాజ్ మినిస్టర్గా ఉన్నప్పుడు మేమందరం కూడా కలిపి ఈవేళ ఇక్కడ ఉన్న గ్రామ పెద్దలందరూ కూడా మంచినీళ్ళకి ఇచ్చి ప్రజల దాహం తీసాము. అందుకే ఈవేళ ప్రభుత్వం ఎప్పుడు కూడా చేస్తుంది పని, ప్రజలకు నమ్మకం కలిగింది. అందుకే ఈవేళ ప్రజలందరూ కూడా ఈవేళ తెలుగుదేశాన్ని ఓటేయడానికి అందరూ కూడా బ్రహ్మరథం పడుతున్నారు. కాబట్టి ప్రతి వారు కూడా 2 ఓట్లు సైకిల్ గుర్తుకేసి మెజార్టీ తీసుకురావాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు. ముమ్మిడివరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి దాట్ల బుచ్చిబాబు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పొన్నాడు సతీష్ కుమార్లు నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. ముమ్మిడివరం తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి తాళ్లరేవు మండలం నుంచి 2 పార్టీలు అధిక సంఖ్యలో జనాలను తరలించారు. ఉదయం 10:30కే వైకాపా అభ్యర్థి సతీష్ నామినేషన్ వేసే ముహూర్తం నిర్ణయించడంతో ఉదయం నుంచే ఆ పార్టీ మండల అధ్యక్ష కార్యదర్శులు కాదా గోవింద్ కుమార్, రాయుడు గంగాధర్, ఇతర నాయకులు ఆటోలు, మోటార్ సైకిళ్లు, ఇతర వాహనాలలో ప్రజలను తరలించారు. పార్టీ జెండాలు, కండువాలు చేతపూని తరలివెళ్లారు. అనంతరం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బుచ్చిబాబు నామినేషన్కు మండలం నుంచి అధిక సంఖ్యలో జనం తరలివెళ్లారు. చొల్లంగిపేట, జి వేమవరం, పట్టవల గ్రామాల నుంచి వెళ్లిన వాహనాలను ఏఎంసీ చైర్మన్ మందాల గంగ సూర్యనారాయణ ప్రారంభించారు.
చొల్లంగిలో కట్టా త్రిమూర్తులు, కోరంగిలో టేకుమూడి లక్ష్మణరావు, తాళ్లరేవులో వాసంశెట్టి శ్రీనివాస్, కుడిపూడి రామకృష్ణలు ప్రజలను సమీకరించి తరలించారు. 2 పార్టీ అభ్యర్థుల నామినేషన్లు ఒకే రోజు కావడంతో ఆయా పార్టీల అభిమానులు, కార్యకర్తల కేరింతలతో గ్రామాల్లో సందడి వాతావరణం చోటు చేసుకుంది. ఇక నుంచి గ్రామాలలో ఎన్నికల ప్రచారం మరింత ఊపు అందుకోనుంది. జిల్లాలో తెలుగుదేశం తరపున అసెంబ్లీ, లోక్సభ స్థానాలకు పోటీ చేస్తున్న అభ్యర్థులకు అధిష్టానం పంపిన బీ ఫారాలను కాకినాడలోని ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో అందజేశారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, రాజమహేంద్రవరం ఎంపీ మాగంటి మురళీమోహన్, టీడీపీ జిల్లా అధ్యక్షులు నామన రాంబాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి పిల్లి సత్యనారాయణమూర్తిలు పార్టీ అభ్యర్థులకు బీ ఫారాలను అందజేశారు. తొలుత ఎన్టీఆర్ విగ్రహాలకు నాయకులు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా చినరాజప్ప మాట్లాడుతూ ఎన్నికలకు తక్కువ సమయం ఉన్నందున ప్రణాళికాబద్ధంగా ప్రచారం చేస్తూ పార్టీ విజయానికి కృషి చేయాలన్నారు. రాజమహేంద్రవరం లోక్సభ అభ్యర్థులు చలమశెట్టి సునీల్, గంటి హరీష్ మాధుర్, మాగంటి రూప, అసెంబ్లీ అభ్యర్థులు నిమ్మకాయల చినరాజప్ప, వనమడి కొండబాబు, పిల్లి అనంతలక్ష్మి, జ్యోతుల నెహ్రూ, వంతల రాజేశ్వరి, గోరంట బుచ్చయ్య చౌదరి, దాట్ల సుబ్బరాజు, ఐతాబత్తుల ఆనందరావు, గొల్లపల్లి సూర్యారావు, నేలపూడి స్టాలిన్ బాబు, పెందుర్తి వెంకటేష్, వేగుల జోగేశ్వరరావు, బండారు సత్యానందరావు, ఎస్విఎస్ఎన్ వర్మ, యనమల కృష్ణుడు, వరుపుల రాజా ఉన్నారు. మరి తూర్పుగోదావరి జిల్లాలో పార్లమెంట్ సభ్యులకి, శాసనసభ్యులకి కూడా బీఫార్లు ఇవ్వడం జరిగింది. మరి అందరూ కూడా ఈ 5 సంవత్సరాలు కూడా కష్టపడి పనిచేసిన వాళ్ళు అందరికీ కూడా సీట్లు వచ్చినాయి. ఒక సీట్ తప్పించి, గన్నవరం సీట్ తప్పించి అన్నీ కూడా వచ్చినాయి. పార్లమెంట్లో మాత్రం 3 మారినాయి. 3 పార్లమెంట్ సభ్యులు కొత్త అభ్యర్థులు వచ్చారు. ఇవాళ సమన్వయ కమిటీలు అందరూ కూడా రమ్మని చెప్పారు. సమన్వయ కమిటీ, కాన్స్టిట్యూన్సీ సమన్వయ కమిటీలు అందరూ వచ్చారు. చాలా సంతోషంగా ఉంది. రెండోసారి పెద్దాపురంలో నేను పోటీ చేయడానికి నాకు ఈరోజు బీఫార్మ్ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మరలా నాకు కార్యకర్తగా నేను చెప్పినప్పుడే చెప్పాను, ఒక కార్యకర్త నుంచి మరి ఈ ఆఫీస్ నుంచి జిల్లా పార్టీ ప్రెసిడెంట్గా నేను డిప్యూటీ సీఎం దాకా వెళ్ళడం జరిగింది. ఫస్ట్ పార్టీకి లాయల్టీగా ఉంటూ, 2 ప్రజలకి నాది ఎవరైతే నాకు నా విజన్ పూర్చేయరో కార్యకర్తగానే ప్రజలందరూ కూడా కష్టపడి పనిచేస్తాను, అభివృద్ధి చేస్తాను పెద్దాపురం నియోజకవర్గాన్ని చెప్పడం జరిగింది. కాకినాడలో యూనిఫామ్ తీసుకోవడానికి కార్యాలయం రావడం జరిగింది. ఇక్కడ ఇవాళ చాలా రెస్పాన్సిబిలిటీ వాటి నుంచి మాకు యూనిఫామ్ వచ్చింది. నేను ఎల్లుండి నామినేషన్ వేస్తున్నాను. వారం రోజులుగా ప్రచారం చేస్తున్నాము. చాలా బాగుంది. ప్రజల దగ్గర నుండి స్పందన చాలా బాగుంది. అన్ని వర్గాల ప్రజల దగ్గర నుండి కూడా, వృద్ధులు, మహిళలు, అన్ని వర్గాల వాళ్ళ నుంచి కూడా చాలా బాగుంది. తప్పకుండా మళ్ళీ టీడీపీ ప్రభుత్వం స్థాపిస్తుందని అనడంలో ఎటువంటి సందేహం లేదు. మండపేట బీజేపీ అభ్యర్థి కోన సత్యనారాయణ తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. మండపేట నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కోన సత్యనారాయణ పోటీ చేస్తున్నారన్నారు. రాయవరం మండలం రాయవరంలో కార్యకర్తలతో కలిసి పోలమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రచారం ప్రారంభించారు. ముందుగా పోలమ్మ సెంటర్లో గడప గడపకు తిరిగి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ, సోము వీర్రాజు, మాలకొండయ్యలకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి ఒక్కరూ భారతీయ జనతా పార్టీకి ఓటు వేసి గెలిపించాలని, అలాగే మండపేట నియోజకవర్గంలో 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటానని ఆయన అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒక్కరే ధైర్యం చేసి ఓబీసీలకు 10% రిజర్వేషన్ ఇచ్చారన్నారు. కాబట్టి ప్రజలందరూ భారతీయ జనతా పార్టీపై ఆదరణ చూపిస్తున్నారని, మండపేట నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను గెలిపించాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో స్టేట్ కౌన్సిల్ సభ్యులు నరాల రాంబాబు, గోడాల సూరిబాబు, ముత్యం శ్రీనివాస్, నాగిరెడ్డి త్రిమూర్తులు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మండపేట నియోజకవర్గం నుంచి భారతీయ జనతా పార్టీ తరఫున నేను రేపు శుక్రవారం 22వ తారీఖున నామినేషన్ వేస్తున్నాం. ముందుగా నాకు ఇక్కడ సీట్లు ఇచ్చినందుకు కన్నా లక్ష్మీనారాయణ గారికి, అలాగే సోము వీర్రాజు గారికి, మాలకొండయ్య గారికి, మన నియోజకవర్గంలో కార్యకర్తలు, సీనియర్ కార్యకర్తలైన వీళ్ళందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, రేపు మేము ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ తరఫున పూర్తి ప్రచారంలో మేము పాల్గొంటున్నాం. అయితే ప్రతి ఒక్కరూ కూడా భారతీయ జనతా పార్టీ కమలం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరుకుంటూ అట్టహాసంగా మండపేట జనసేన అభ్యర్థి వేగుల లీలాకృష్ణ తన నామినేషన్ దాఖలు చేశారు. కపిలేశ్వరపురం మండలం వల్లూరు గ్రామంలోని తన నివాసం నుండి వేలాది మంది జన సైనికులు వెంటరాగా అమలాపురం పార్లమెంటరీ జనసేన అభ్యర్థి డిఎంఆర్ శేఖర్తో కలిసి ర్యాలీగా వేగుల లీలాకృష్ణ నామినేషన్కు తరలివెళ్లారు. ఉదయం నుండి వల్లూరు గ్రామంలోని లీలాకృష్ణ ఇంటి వద్ద తీన్మార్ వాయిద్యాలతో జన సైనికులు హడావుడితో కోలాహలంగా మారింది. పవన్ కళ్యాణ్ ఆశయాలు, సిద్ధాంతాలు ప్రజల్లోకి తీసుకెళ్లి పవన్ను సీఎం చేయడమే ధ్యేయంగా కృషి చేస్తామని జనసేన కార్యకర్తలు తెలిపారు. ఈరోజు శ్రీ పవన్ కళ్యాణ్ గారు బలపరిచినటువంటి శ్రీ వేగుల లీలాకృష్ణ గారు నామినేషన్ సందర్భంగా వాళ్ళ ఇంటి వద్ద చాలా కోలాహలంగా జరుగుతుంది. మేము మరి కోరిమిలి గ్రామం నుంచి సుమారుగా ఒక 500 మంది లీలాకృష్ణ గారి గృహానికి వెయిట్ చేసి ఇక్కడ కోలాహలంగా నామినేషన్ వేయడానికి
సుమారు 3,000 కోట్ల రూపాయలతో పిఠాపురం నియోజకవర్గాన్ని మునుపెన్నడూ లేని రీతిలో అభివృద్ధి చేశానని టీడీపీ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే ఎస్వేఎస్ఎన్ వర్మ తెలిపారు. పిఠాపురం నియోజకవర్గంలో గొల్లప్రోలు, మంగుర్తి, కోలంక, ఎల్లన్పురం గ్రామాలలో ఎమ్మెల్యే వర్మ ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి చంద్రబాబు నాయుడు చేస్తున్న అభివృద్ధి ప్రజలకు వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్లు కరణం చిన్నారావు, సీరం మాణిక్యం, సక్కుమల్ల గంగాధర్, గండ్రా సుబ్బారావు, పడాల రాంబాబు, బర్లా అప్పారావు, మేడ్శెట్టి వీరభద్రరావు తదితరులు పాల్గొన్నారు. మరి ప్రతి తలుపు తట్టి ఆడపడుచు నోటు అడుగుతున్నాం. ఈ నగర పంచాయతీలో 250 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేసాం. దగ్గర 166 కోట్ల రూపాయలతో వేలేరు ఆధునీకరణ, అదే కొండకాలు ఆధునీకరణ, శుద్ధగడ్డి మొదలు పనులు మొదలెట్టాం. 82 కోట్ల రూపాయలతో మంచినీటి స్కీము మొదలెట్టాం. అది మలవరం చెరువులో 50 ఎకరాలు ఇచ్చారు, టెండర్ అయింది, పనులు ప్రారంభిస్తున్నారు. అదేవిధంగా గ్రామంలో దగ్గర పంచాయతీలో ఒక 50 కోట్ల రూపాయలతో రోడ్లు మొదలెట్టాం. ఇంకా చాలా కార్యక్రమాలు చేసాం. అవి ఇవన్నీ కాకుండా హౌజింగ్కి దగ్గర 18 కోట్ల రూపాయలు హౌజింగ్కి ఇచ్చాం. అలాగే గొల్లప్రోలు నగర పంచాయతీలో సర్వే చేస్తే ఇల్లు కావాలన్న పేదవాళ్ళు 3,000 మంది ఉన్నారు. ఆ 3,000 మందికి 250 కోట్ల రూపాయలతో ఇదే సంవత్సరంలో మేము పక్కా ఇల్లులు కట్టి ఇస్తున్నామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాము. జనమంతా జగన్ వెంటే ఉన్నారని, జగన్ ముఖ్యమంత్రి అవ్వడం ఖాయమని పిఠాపురం వైసీపీ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు ధీమా వ్యక్తం చేశారు. పిఠాపురం పట్టణంలో 23వ వార్డులో రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమాన్ని వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలతో కలిసి దొరబాబు నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలపరచాలని కోరారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మొగలి బాబ్జీ, తలసిటి వెంకటేశ్వరరావు, రామలక్ష్మణులు, రెడ్డం జనార్దర్, బొజ్జా పెదకాపు, కండవల్లి లావరాజు తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాబోయే రోజుల్లో మేమందరం కూడా అండగా ఉంటామనే దృక్పథంతో రామలక్ష్మణుడు ద్వారా ఈ రోజున ఈ వార్డులో 23వ వార్డులో రాబోయే రోజుల్లో విజయకేతనం ఎగరేయడానికి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయడం కోసం, అలాగే పార్లమెంటు సభ్యుల్ని, అలాగే స్థానిక శాసనసభ్యుల్ని నెగ్గించడానికి మేము అండగా ఉంటామని చెప్పేసి ఈ రోజున మాకు సహకరించిన పెద్దలందరికీ కూడా, అలాగే ఈ రోజున ఈ వార్డులో ఉండే పెద్దలందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ వారందరి అండగా రాబోయే రోజుల్లో మేము శాసనసభ్యులుగా, పార్లమెంటు సభ్యులుగా, ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు అవగానే తప్పనిసరిగా ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీరికి అండగా ఉంటుంది, వీరు ఏ రకంగా చెబితే ఆ రకంగా నడుచుకోవడానికి మేము ముందుంటామని చెప్పి వీరందరికీ కూడా ఈ వేదిక ద్వారా ఈ వార్డు ప్రజానీకం ద్వారా నేను మాటిస్తున్నానని చెప్పేసి అభివృద్ధి తెలుగుదేశం పార్టీతోనే సాధ్యపడుతుందని పెదపూడి ఎంపీపీ సూర్యకుమారి అన్నారు. అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం దోమాడ గ్రామంలో ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సతీమణి నల్లమిల్లి మహాలక్ష్మి ఎంపీపీ సూర్యకుమారి ఆధ్వర్యంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ సూర్యకుమారి మాట్లాడుతూ ఇంటింటికి తిరిగి టీడీపీకి ఓటు వేయమని అడగడం జరుగుతుందని, దోమాడ చిన్న గ్రామమైనా కూడా ఎంతో అభివృద్ధి చేయడం జరిగిందని, సీసీ రోడ్లు, డ్రైనేజీ, కమ్యూనిటీ హాల్స్ అన్ని పూర్తిగా అభివృద్ధి చేయడం జరిగిందని, ఇంకా అభివృద్ధి కావాలంటే మళ్లీ టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావాలని ఎంపీపీ సూర్యకుమారి అన్నారు. ఈ కార్యక్రమంలో మార్ని రాంబాబు, సానా శ్రీనుప్రసాద్, అమ్మన చౌదరి, మార్ని శ్రీను, పల్లెవెల బుజ్జి, చింతపల్లి బాబు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పెదపూడి మండలం దోమాడ గ్రామంలో ఇంటింటికి తెలుగుదేశానికి ఓటేయమని ప్రచారం చేయడం జరుగుతుంది. ఇక్కడ దోమాడ చిన్న గ్రామం అయినా కూడా ఎంతో అభివృద్ధి చేయడం జరిగింది. సీసీ రోడ్స్, డ్రైన్స్, అలాగే కమ్యూనిటీ హాల్స్ అన్నీ పూర్తిగా అభివృద్ధి చేయడం జరిగింది. దీనికి ప్రజలు తెలుగుదేశం పార్టీని గెలిపించమని కోరుకుంటూ ఎంతో ఉత్సాహంతో ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడం జరుగుతుంది. ఇంకా అభివృద్ధి ముందుకు సాగాలంటే మన తెలుగుదేశం పార్టీ వస్తేనే మనకి ఆకలి అనేది అంతా తీరుతుందని ప్రజల ఉద్దేశంతో ఘన విజయాన్ని మన తెలుగుదేశం పార్టీకి ఇవ్వాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు. అలాగే ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ కూడా మహిళలైనా, వృద్ధులైనా, యువకులైన అందరూ పాలు పంచుకుంటూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నారు. జగన్ రాష్ట్రానికి సీఎం అయితేనే ప్రజాప్రభుత్వం ఏర్పడుతుందని అనపర్తి వైసీపీ అభ్యర్థి డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి పేర్కొన్నారు. జగన్ రాకతోనే ఈ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడుతుందని, అప్పుడే ప్రజల కష్టాలు తొలగిపోతాయని అనపర్తి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి అన్నారు. పెదపూడి మండలం పెద్దాడలో గ్రామ వైఎస్ఆర్సీపీ కన్వీనర్ ముత్యాల నారాయణరావు ఆధ్వర్యంలో జరిగిన ప్రచార కార్యక్రమంలో డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి నవరత్న పథకాలను వివరించి వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీని గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు.
ఈ సందర్భంగా డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో అప్రజాస్వామిక ప్రభుత్వం రాజ్యమేలుతుందని 5 సంవత్సరాలుగా ప్రజా సమస్యలు పట్టించుకునే నాదుడే కరువయ్యాడని ఈ పాలకులకు అవినీతి మీద ఉన్న శ్రద్ధ ప్రజల మీద లేదని ఈ అవినీతి ప్రభుత్వం పోయి ప్రజాస్వామిక ప్రభుత్వం రావాలి అంటే ఏప్రిల్ 11వ తారీఖున జరిగే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుపై ఓట్లు వేసి వైఎస్ఆర్సీపీని గెలిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సోమరాజు, కాశీరాజు, మండల పార్టీ కన్వీనర్ గాజంగి వెంకటరమణ, రాష్ట్ర ఎస్సీసీఎల్ సంయుక్త కార్యదర్శి మోకా సూరిబాబు, రాజమండ్రి పార్లమెంటరీ జిల్లా బీసీసీఎల్ కన్వీనర్ కేతా శ్రీనివాస్, మండల బీసీసీఎల్ కన్వీనర్ గుత్తుల వెంకటరమణ, మండల ఎస్సీసీఎల్ కన్వీనర్ సత్యబాబు, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి తడాల మణికంఠ తదితరులు పాల్గొన్నారు. మండలం పెద్దాడ గ్రామంలో గడప గడప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం సందర్భంగా ప్రతి ఇంటికి వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అధికారంలోకి వస్తుందా, ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారా అని అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఎంచేతనండి ఈ నవరత్నాల పథకాల వల్ల తమ జీవితాలు మార్పు చెందుతాయని, తమకు ఎన్నో సంక్షేమ ఫలాలు ఉంటాయని కూడా అందరూ కూడా ఆస్తి ఎదురు చూస్తున్నారు. దానికి నిదర్శనమే ఈ రోజున ఇక్కడ లభిస్తున్నటువంటి మరి ప్రజాస్పందన చూస్తుంటే రాబోయే ఎలక్షన్లో ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం. యు కొత్తపల్లి మండలంలో పిఠాపురం వైసీపీ అభ్యర్థి పెండెం దొరబాబు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పెండెం దొరబాబుకు ప్రజలు, కార్యకర్తలు పూలమాలతో, హారతులతో స్వాగతం పలికారు. రాబోయే ఎన్నికల్లో జగన్ సీఎం అవడం ఖాయమని పెండెం దొరబాబు అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కార్యశ్రీను, ఇరుపల్లి దేవుడు, బండి దావీదు, ఆనాల సుదర్శన్, మాదిరెడ్డి దొరబాబు, రామకృష్ణారెడ్డి, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఈ పొన్నాడ గ్రామంలో మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం కార్యశ్రీని గారు చేసిన కృషి ఈ రోజున గ్రామాల్లో తిరుగుతూ ఉంటే ప్రతి ఒక్క మనిషి కూడా 100% ప్రతి ఒక్కరు కూడా మేము జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తామనే కార్యక్రమాన్ని ఈ రోజున ప్రతి ఇంటిలోని ప్రతి మనిషి దగ్గర ప్రతి చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఒకే మాట జగన్ 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 జగన్. ఈ రోజున ఆక్వా సాగులో సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే అధిక దిగుబడులు సాధించవచ్చునని ఎస్జీఎస్ ఆక్వా సొల్యూషన్స్ టెక్నికల్ డైరెక్టర్ తాళ్ళూరి మధుమోహన్ అన్నారు. తాళ్లరేవులో ఫెడోరా రొయ్యల మేత కంపెనీ నిర్వహించిన సాంకేతిక సదస్సులో ఆయన రైతులకు ఆక్వా సాగుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. రొయ్యల సాగు చేసే ప్రతి రైతు ముందుగా చెరువును శుద్ధి చేసుకోవాలన్నారు. దానివల్ల అప్పటి వరకు చెరువులో ఉన్న బ్యాక్టీరియాను ధ్వంసం చేసి రొయ్యలకు వ్యాధులు లేకుండా చేయవచ్చునన్నారు. చెరువులో నీటిని తరలించే సందర్భంలో కూడా బయటి చెడు పదార్థాలు లోపలికి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. చెరువులో నీటి నిల్వ ఎక్కువగా ఉండేలా చూడడంతో పాటు చెరువు సామర్థ్యాన్ని బట్టి రొయ్యల పిల్లలను వేయాలన్నారు. రొయ్య పిల్లల ఎంపిక సందర్భంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అన్నింటికంటే ముఖ్యంగా ప్రతి సందర్భంలో ఆక్వా ల్యాబ్లో మట్టి, రొయ్యల పరిస్థితిని ఎప్పటికప్పుడు పరీక్షలు చేయించుకుని దానికి అనుగుణంగా నివారణ చర్యలు తీసుకోవాలన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో నాణ్యమైన రొయ్యలకే ధర పలుకుతుందన్నారు. ఎటువంటి పెస్టిసైడ్స్ వాడకుండా రొయ్యలను పెంచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఫెడోరా సీ ఫుడ్స్ మార్కెటింగ్ జనరల్ మేనేజర్ ఎన్ ప్రసాద్, డీలర్లు లక్ష్మీనారాయణ, ఈశ్వర్రెడ్డి, వినోద్, కంపెనీ టెక్నికల్ టీం, ఆక్వా రైతులు పాల్గొన్నారు. ఫెడోరా సీ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ నెల్లూరు వారి తరఫున తాళ్లరేవు గ్రామంలో ఈ రొయ్యల సాగు, అందులో రైతులు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు, వీటికి ఎదుర్కోవాల్సిన విధానాలు, ఇతరత్ర సమస్యల గురించి వాళ్ళు ఒక టెక్నికల్గా సెమినార్ అడగడం జరిగింది. నేను కాకినాడ ఎస్జీఎస్ ఆక్వా సొల్యూషన్స్ నుంచి, నా పేరు మధుమోహన్. ఇక్కడ ఇటువంటి వాతావరణంలో అనేక మంది ఫార్మర్స్, 500 మంది పైగా ఫార్మర్స్ ఇక్కడ అటెండ్ అయి ఉన్నారు. సో వాళ్ళందరికీ కూడా ఈ గత 2-3 సంవత్సరాలుగా మనం ఫేస్ చేస్తున్నటువంటి ఇబ్బందులు, అంతకుముందు 2000 సంవత్సరం నుంచి 2015 దాకా మనకి వెనమీ వచ్చిన తర్వాత వెనమీలో పెరుగుదల, డబ్బులు సంపాదించడం ఒకే. ఈ 2-3 సంవత్సరాల నుంచి, గత 2-3 సంవత్సరాల నుంచి విపరీతంగా ప్రాబ్లమ్స్ అనేవి పెరిగిపోవడం జరిగింది. అది వైట్ స్పాట్ అవ్వచ్చు, ఈహెచ్పి అనే కొత్తగా డిసీజ్ అయ్యి ఉండొచ్చు, విబ్రియో అయ్యి ఉండొచ్చు. సో ఇలా రకరకాల కారణాల చేత రైతులు విపరీతంగా నష్టపోవడం జరుగుతుంది. అట్లనే తెలుసో తెలియకో వాళ్ళు వాడే పదార్థాల్లో యాంటీబయాటిక్ అవశేషాలు ఉండడం, అది ఎక్స్పోర్ట్ మార్కెట్లో మనకి యూఎస్ మార్కెట్లో మనకి కంప్లైంట్స్ ఎక్కువ రావడం. ఈవెన్ మన జనవరిలో కూడా 26 కంటైనర్స్ అక్కడ రిజెక్ట్ చేయడం జరిగింది యూఎస్ గవర్నమెంట్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్కు ఏర్పాట్లు పూర్తి, జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా వెల్లడి. అభివృద్ధి టీడీపీతోనే సాధ్యం, సిటీ అసెంబ్లీ అభ్యర్థి వనమాడి కొండబాబు స్పష్టం. పవన్ కళ్యాణ్ ద్వారానే సమాజంలో మార్పు వస్తుంది, జనసేన రూరల్ అభ్యర్థి పంతం నానాజీ. సీఎంగా జగన్ అయితే అందరికీ సంక్షేమ ఫలాలు, సిటీ వైసీపీ అభ్యర్థి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే SLT న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ సెలవు. నమస్కారం.